హిందూ దేవుళ్లపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. హైదరాబాద్ మీర్పేట్ చౌరస్తాలో ఆ పార్టీ నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. మీర్పేట్ బీజేపీ అధ్యక్షుడు పసునూరి భిక్షపతిచారి ముఖేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. హిందూ దేవుళ్లు దేవతలపై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని భిక్షపతిచారి ముఖేష్ ముదిరాజ్ వ్యాఖ్యానించారు. హిందువుల దేవుళ్ల పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు మీర్పేట్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ 1-2 అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చౌరస్తాలో నిరసన కార్యక్రమం వారి దిష్టిబొమ్మ తగ్గడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే హిందువులపై తాగుబోతుల కొద్ది ఎవరు ఉంటాడు, అనంతరానికి కొద్ది ఎవరు ఉంటాడు, పెళ్లి కానుల కొద్ది ఎవరు ఉంటాడు, పెళ్ళైన కొద్ది ఎవరు ఉంటాడు అని ఘోరంగా హిందువుల పైన, హిందూ దేవుళ్ల పైన హిందువు అయి ఉండి సిగ్గు లేకుండా ఏది లేకుండా ఇట్లా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఒక తెలంగాణకి ఒక ప్రథమ పౌరుడు ముఖ్యమంత్రి అంటే అది మర్చిపోయి ఒక పిచ్చి కుక్కలాగా దేవుళ్ళ పైన విరుచుకుపడ్డావు. సిగ్గుండాలి మీ కాంగ్రెస్ పార్టీకి, మీ నాయకులకు. ఇకపోయినా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన హిందువులందరూ సిగ్గుచరం తెచ్చుకొని ఆ పార్టీకి రేపు రాబోయే రోజులలో ఏ ఎలక్షన్లు వచ్చినా, ముందస్తుగా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి, ఆ కాంగ్రెస్ పార్టీని మనం బూస్టాప్ చేయాల్సిన అవసరం ఉంది. హిందువులందరం ఒకటే. నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనాలా, మరి రేవంత్ కారణం వచ్చా, రేవంత్ పుట్టిన అనాలని మరి ప్రజలు డిసైడ్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి మన హిందూ దేవతల గురించి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెప్తున్నా, పొద్దుగాల లేస్తే ఫస్ట్ స్నానం చేసి పోయేది మనం గుళ్ళో ఏం మొక్కుతారా అంటే, అమ్మ ఎల్లమ్మ నన్ను చల్లగా చూడు, అమ్మ పోషమ్మ నన్ను చల్లగా చూడు, అమ్మ సమ్మక్క సారక్క నన్ను చల్లగా చూడు, జై శ్రీరామ్ అంటారు, పోయి మొక్కుతారు, గోవిందా గోవిందా అంటారు. మరి ఇన్ని మొక్కులు మొక్కి పొద్దుగా లేచి మొక్కే మన హిందూ బంధువులకి రేవంత్ రెడ్డి గారు సీఎం పొజిషన్లో ఉండి మరి అంత అనుచిత వ్యాఖ్యలు చేయడం నేను అవన్నీ రిపీట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆయనకు చిత్తశుద్ధి ఉండాలి. పొద్దుగా లేచి ఇంట్లో లేచి స్నానం చేస్తాడు, స్నానం చేసి గుళ్ళో పోయినప్పుడు ఇవన్నీ గుర్తుకురాలి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడుగుతున్నా, మీరు పొద్దుగా లేచి స్నానం చేసి గుళ్ళకి పోతే మీకు ఇవన్నీ గుర్తుకురావా? మీ పిల్లలకి ఏం సమాధానం చెప్తారు? మన సంస్కృతిని ఎడికి తీసుకెళ్తున్నారు మీరు ఈ వ్యాఖ్యలతోని.